నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని పట్టాభిరామ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ పోతునూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి కొమ్మినేని కుటుంబం వారు దాతృ హృదయంతో చేస్తున్న సహాయాలు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఎంతో తోడ్పాటును ఇస్తాయని తెలియజేశారు. ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా ఊరి మధ్యలో ఉన్న చెరువు బాగు చేయించే పనిని కొన్ని రోజుల్లోనే పూర్తి చేస్తామని గ్రామ ప్రజలకు పట్టాభిరామ్ హామీ ఇచ్చారు. సైకిల్ పెట్టేలాగా మరి 10 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ, ఉన్నతాధికారులకి, మా చిన్నాన్న గారు కమ్మారెడ్డి రాంబాబు గారికి, ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, పోతునూరు గ్రామ అభివృద్ధిలో కొమ్మారెడ్డి కుటుంబం వారి ముద్ర అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మరి కొమ్మారెడ్డి కుటుంబం అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని ఒక మాట అన్నారు. అది 100% వాస్తవం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఈ ఊరికి సంబంధించి ఏ అంశం ఉన్నా కూడా దానికి మా వంతు సహాయంగా ఎప్పటికీ కూడా నిలుస్తాం, మా కుటుంబం మొత్తం కూడా. కానీ అది ఎంత ఉపయోగకరంగా ఇటు పేషెంట్లకు కానీ, అటు డాక్టర్లకు కానీ, సిబ్బందికి కానీ ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు రాంబాబు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళ నాన్నగారి పేరు మీద కుమ్మారెడ్డి సదాశివరావు గారు కీర్తిశేషు గారి జ్ఞాపకార్థం నిర్మాణం చేసినటువంటి భవనం వల్ల మనకి కొన్ని బెడ్స్ వచ్చేటువంటి అవకాశం, ఒక ఆపరేషన్ థియేటర్, పోస్ట్ ఆపరేషన్ థియేటర్ కి అటాచ్ చేయడం, దాని నుండి మళ్ళా మన ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం జరిగింది. ఇది మన గ్రామానికి చాలా ఉపయోగపడేటువంటి విషయం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అప్రూవల్ ఆర్డర్స్ ను పంపిణీ చేసినట్లు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి పనులకు ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు. పోలవరం నియోజకవర్గంలో కొయ్యలగూడెం మండలంలో ఎప్పటి నుంచో పెద్ద సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కొయ్యలగూడెం మండలంలో ఉంది. అక్కడ ముఖ్యంగా చాలామంది వ్యాపారస్తులు ఏ ప్రభుత్వం వచ్చినా అడిగేది ఒకటే, అక్కడ స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు అడగడం జరిగింది. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి దాన్ని అప్రూవ్ చేయించడం జరిగింది. కాంప్లెక్స్ని కొయ్యలగూడెం మండలంలో ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా
ప్రతి ఒక్క సమస్యని తీర్చే విధంగా ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలను కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారాగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజే ఎస్పీ గారి దగ్గరికి అప్రూవల్ వచ్చింది. తప్పకుండా దీన్ని త్వరలోనే మేము ప్రారంభించి కాంప్లెక్స్ని ఎన్డీఏ కూటమి తరఫున మేము ఓపెన్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. మనకి ఈరోజు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మేము సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం తెలియజేస్తూ, ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ని మనకి ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పోలవరం తెలియజేస్తున్నాం. పీజీఆర్ఎస్ లో సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరులోని కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధికారులతో నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జానకిదేవి అర్జీలను స్వీకరించారు. మీరు మాట చెప్తే I told you, no, what is at stake for him. రాదు కదా స్కీమ్ డీసీ స్టే అవ్వచ్చు. ఒకసారి కండిషన్ చూడండి, స్కీమ్ కండిషన్ మీ అందరూ అదేనా. మీ దగ్గర శాఖ ఆఫీసర్ ఉన్నారు కదా, అకాడమీ మానిటరింగ్ ఆఫీసర్ ఉన్నారా? అక్కడ ఈ జంగారెడ్డిలో బాయ్స్ పంపించి సోషల్ క్లాస్ని కూర్చోమని కంటిన్యూస్గా 1 వీక్ అటెండ్ అవుతున్నారు. సోషల్ మాస్టర్ పైన కంప్లైంట్, క్లాస్ రూమ్ లో సరిగా ఏం చెప్పట్లేదు. ర్యాండమ్ గా వారానికి సరే ర్యాండమ్ టైం వెళ్ళి విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. నిజంగానే వాళ్ళు వేరే ఏమైనా ఇంటెన్షన్ ఉన్నాయా లేదా నిజంగానే తెలిసిందిగా చెప్పండి. మీరు కూడా ఒక క్లాస్ జనసేన పార్టీ ప్రజాసేవ దృక్పథంతో చేపట్టిన జనవాణి కార్యక్రమం సోమవారం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, వినతులను, అభ్యర్థులను ఎమ్మెల్యేకి అందజేశారు. ప్రజల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజల బాధలను నేరుగా వినడం, తక్షణ స్పందన ఇవ్వడం పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. చెప్పినా కూడా ఏదేమో ఆయన ముందు ఆయన 5,000 పర్మనెంట్ ఆయన ఒక ఆయన చేశాడు. ఆయన ఇచ్చిన లెటర్స్ అప్పుడు ఫస్ట్ 6,000 250 రూపాయలు అప్పుడు 6,000 ఇచ్చాడు సార్ ఆయన. ముందు పోతారు జాగ్రత్త ఇస్తే ఒక 10-15 వేలన్నా వస్తుంది జీతం. గవర్నమెంట్ వస్తుంది, ఖాళీగా ఉంది. అదన్నీ చుట్టూ పాస్ అవుతాను నేను.
భర్తలా కాదు 5 నెలల నుంచి కూడా తీసేసారు. అవి వచ్చేది కూడా లేదు. ఆ నుంచి అడిగి రాలేక ఒక ఇల్లు కూడా లేదు. ఇంట్లో ఉంటారు సార్. సీఏ గారి దగ్గర పెడితే ఆయన ఈమెను అడిగినా కానీ ఇవ్వలేదు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.